పత్రిజీ గారికి, మాస్టర్ల గారికి అందరికీ నమస్కారం. మాది పల్లెటూరు, ప్రకాశం జిల్లా మాటూరు పక్కన ద్రోణాదల. నా పేరు రామచంద్రరావు, బెల్లంకొండ. నేను 3/3/2013లో నేను ధ్యానంలోకి రావటం జరిగింది. కానీ అప్పుడు నాకు అంతా పొలం పని, అంతా కార్యక్రమం ఉండేవాడిని. ఈ ధ్యానంలో దిగినాక ఈ చుట్టుపక్కల మాస్టర్లు మనకి కొంతమంది దగ్గరలో అనుకున్నవాళ్ళు నాకు మరి వాళ్ళు ఎంత పరిచయం ఎవరో తెలియదు, కానీ వాళ్ళు మా ఊరే రావటం, నన్ను ఆహ్వానించడం, అక్కడ 42 రోజులు క్లాసులు పెట్టడం జరిగింది. దాంట్లో నేను ఎంతో ఆనందం అనేది, ఆ ఆనందం కూడా చెప్పలేనంత ఆనందం. వాళ్ళు చెప్పినాక మరి నేను గురువుగారు ఫోన్లో పెట్టుకొని నేను గంటలు ధ్యానం చేసేవాడిని. అది పగులు రేత్రి అనేది తెలియదు. ఇక ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు ఆ రకంగా నేను ధ్యానం చేయటం మొదలుపెట్టినాక అప్పుడు చిన్న చిన్న బిళ్ళలు కూడా కొద్దిగా వేసేవాడిని. ఈ ధ్యానంలో మొదలుపెట్టిన ఎమ్మటే చెప్పలేనంత నిద్ర, చెప్పలేనంత ఆనందం కలుగుతూ వచ్చింది. నాకు అప్పుడు థైరాయిడ్ బిళ్ళ ఒకటి వచ్చింది. వాళ్ళు చెప్పేవాళ్ళు వేసుకోమని టెస్ట్ చేస్తే. తర్వాత ఈ మాస్టర్లు అందరూ చెప్పారు నాకు అప్పుడు, ఈ ధ్యానం చేస్తే ఇవన్నీ పోతాయి అని నేను గుర్తుపెట్టుకున్నా. సరే, తర్వాత అప్పుడు చేయటం కొన్నాళ్ళు జరిగినాక నేను మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళా, టెస్ట్ చేయించా. 1-2 సార్లు చేయించా టెస్ట్. అప్పుడు అన్నారు, నువ్వు హాస్పిటల్కి రా బాబా, బాడీలో ఏమీ ప్రాబ్లం లేదు అని చెప్పారు. సరేలని నేను అప్పటి నుంచి ఇక ఆ ట్యాబ్లెట్ మింగటం మానేసి, మళ్ళీ ఒకవేళ అనుమానం అని చెప్పి నేను ఒకసారి వెళ్ళా. ఒకసారి టెస్ట్ వేసినా మళ్ళీ ఇంకేమైనా చేయాలని, ఒకసారి క్లియర్ అయినాక రావటానికి లేదు అని మళ్ళీ వాళ్ళు సలహా చెప్పారు. సరే, ఓకే అయిపోయింది. ఇంకప్పుడు నేను 5 నెలలు ఏకగ్రాధంగా సాధన చేయటం మొదలుపెట్టింది. 5 నెలలు వెళ్ళిపోయినాక 6వ నెలలో నేను మార్పులు వచ్చినాయి. ఆ మార్పులు చెప్పలేనంత ఆనందాలు, తెలియని, నేను ఎప్పుడు చూడటం జరిగింది. ఆ 5 నెలలు వెళ్ళిపోయిన 6వ నెలలో నాకు థర్డ్ ఓపెన్ అయ్యింది. ఆ ఓపెన్ కావడంలో కూడా నిజంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంత వరం ఇచ్చాడో చెప్పలేనంత వరం ఇచ్చాడు. ఆ శక్తి కూడా నేను ఎప్పుడు చూడాల. అలాంటి వెలుగు, అలాంటి వెలుతురు నిత్యము రేత్రి బౌళ్ళు కంటిన్యూగా జరుగుతూ ఉంది. ఇంక ఈ అనుభవాలకి చెప్పే కాదు, రోజు అనుభవాలే. పనుకుంటే పేపర్ చదువుతున్నా ధ్యానమే, కళ్ళు మూసుకుంటే ధ్యానమే, నడిచినా ధ్యానమే, ఎప్పుడు మెడిటేషన్ అవుతారు ఉంటుంది. ఇక అప్పుడు నేను ఏం చేయాలి, ఏంది కథ అనేది నేను అంచుకొని ఈ సంగీతం ఫ్లూట్ ఒకటి నేను తీసుకున్నా. మరి ఎప్పుడూ నేను ఇలాంటివి చూడలే నేను. మరి గురువు గారు నాకు చెప్పి మరి ఇలాంటి అవకాశం మళ్ళీ కొద్దిగా నాకు మళ్ళీ మార్పు చేసి, సంగీతం అంటే తెలియంది ఈ సంగీతం నేర్పారు మళ్ళీ. మరి గురువుగారు నాకు ఎంతో ఆనందం, ప్రతి క్షణం నాకు ఏదో రకంగా చెప్తానే ఉంటుంటాడు అన్ని రకాల అనేది నాకు అనుభవం వచ్చింది. మరి ఈ కాంతి ఎప్పుడూ కాంతే. ఆ ఆత్మలో ఎంత కాంతి ఉందో చెప్పలేనంత ఆనందం అనేది ఈ శరీరమే కాదు, లోన ఉందా ఈ వెలుగుని తీయాలంటే సాధన చేస్తేనే వచ్చింది, కానీ వేరే ఇంకో రకంగా రావాలంటే రాదనేది నేను తెలుసుకోగలిగా. ఇంకా చూపించాలంటే ఫ్లూటు కూడా, కీర్తనలు కూడా కొన్ని ఇప్పుడు నేర్చుకోవడం చేయటం జరిగాను. ఇది కూడా ఈ ధ్యానానికే నీకు చూపించాలని, అందరికీ వాళ్ళు కూర్చున్నప్పుడు నేను ఫ్లూటు ఊదాలని ఇలాంటివి పెట్టుకున్నాను. నేను మళ్ళీ ఎక్కువగా మౌనము, మాట్లాడితేనే ఒక మాటే ఒక మంత్రంగా కావాలన్న ఆలోచనతో నేను ఇంకా ముందుకు సాగుతూ వెళ్తూ ఉన్నాను. కొన్ని అనుభవాలు ఎన్నో మరి చూస్తుంటే వాళ్ళకి ఆశ్చర్యపోతుంటారు ఒక్కోసారి. అంత అనుభవాలు అనేది నాలో చూస్తున్నా నేను కూడా. మరి గురువుగారు ఇచ్చిన పుస్తకాల్లో కొన్ని వెలుగు చూపిస్తుంటారు. అప్పుడు ఆ వెలుగు నేను ఎప్పుడు కంపల్సరీగా ఎప్పుడు చూస్తూనే ఉంటుంటారు నా బాడీలో. ఈ శరీరంలో అంత వెలుగు అనేది నేను చూడగలిగా. మళ్ళీ చదువు తక్కువ, మాట మరి ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి మాటలు నాకు తెలియవు. ఇవన్నీ తెలియని అనుభవాలే.
మరి వైబ్రేషన్ అనేది ఎప్పుడు మరి ఉంటానే ఉంటుంది. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు నాకు మా నాన్న గోవులు కాశాడంట, ఆవులు మేపాడు. ఆ వరం నాకు మరి ఈ జన్మలోనే నేను పూర్తిగా చూశాను మరి. నేను పోయిన జన్మలో ఎక్కడ పుట్టాననేది కూడా అది కూడా కొంత నేను చూసుకున్నాను మళ్ళీ. ఈ అనుభవాలంటే ఇంక అనుభవాలంటే ఇంక చెప్పేది కాదు. రోజు అనుభవాలు వస్తూ ఉంటాయి. రోజు పనుకుంటే మెడిటేషను ఇంకా ఎక్కువ వస్తూ ఉంటుంది నిద్ర. యోగ నిద్ర. యోగ నిద్ర అంటే ఇంక చెప్పేది కాదు. మరి గురువుగారు మాకు అలాంటి మాట, ఆ భాష, మరి ఎలా మాట్లాడాలి ఏందనేది కూడా నేర్చుకుంటూనే ఉంటుంటా ఎప్పుడు కూడా అనేది నా ఆలోచన. పిఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు. మరి అలాంటి కార్యక్రమాన్ని ఇప్పుడే నేను మొదటిసారి మరి ఈ మైక్ ద్వారా ఇలాంటి నేను చూడటం ఇది ఎంతో ఆనందపడతానే మరి. మరి ఇలాంటి క్లాసులు నేను ఎన్నో చేయాలనే కోరిక. మరి ఆధ్యాత్మిక కార్యక్రమంగా మరి ఎంతమందికి నేను సేవ చేయాలో తెలీదు గానీ, ఇది నాకు మరి గురువుగారు పత్రిజీ గారు ఇచ్చిన వరము. మరి దీంట్లో నాకు ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన ఈ గోవులు అని ఆయన ఎంతో నాకు అది చెప్పలేనంత ఆనందం. మరి ఎక్కడ కూర్చున్నా ఆవులంటే చూడగలోనే నేను అంతా మర్చిపోతాను. మరి పొలంలో ధ్యానం చేస్తాను. ఎక్కడ కూర్చున్నా కనీసం అన్నం తినేటప్పుడు లోపల కూడా వాళ్ళని తీసరమని చెప్పే లోపల నేను ధ్యానంలో కూర్చునే ఈ కార్యక్రమానికి అలవాటు చేసుకున్నాను. మరి ఏ పని చేస్తున్నా కూడా ఇక ఎక్కడికి వెళ్తున్నా కూడా ఖాళీ ఉంటే ఇంక కళ్ళు మూసుకొని ధ్యానం చేయటమే.